రాష్ట్ర శాసనసభలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభకు చేరుకున్నారు. సీఎం ఓటు హక్కు వినియోగించుకున్నాకే మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్కు సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సరిగ్గా ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం శాసనసభ పతి మధుసూనాచారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ప్రతిపక్ష నేత జానారెడ్డి, తర్వాత కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గీతారెడ్డిల వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శాసనసభ్యులు అందరూ కూడా తమ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాజపా శాసనసభ్యులు కూడా ఇప్పుడే శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. వారందరూ కూడా తమ ఓటు హక్కు లోపల అసెంబ్లీ కమిటీ హాల్లోని 2 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రంలో వీరందరూ కూడా తమ తమ ఓటు హక్కును వేయించుకున్నారు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం చెందిన మంత్రులు, శాసనసభ్యులందరూ కూడా ఇప్పటికే శాసనసభ కార్యాలయానికి చేరుకున్న నేపథ్యంలో వీరంత త్వరగా పోలింగ్ ప్రక్రియ పార్టీ తెలంగాణ రాష్ట్రం సభ్యులకు చెందిన ఓటింగ్ ముగిసే అవకాశం ఉంది. అయితే పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి కొంత అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆసుపత్రిలో ఉన్నారు. అతను అంబులెన్స్లో అతను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఎన్నికల సంఘం అధికారులు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. శాసనసభ్యులకు సంబంధించి కఠిన నిబంధనలను పూర్తి స్థాయిలో పాటిస్తున్నారు. ఈ నిబంధనలు పూర్తి స్థాయిలో పాటిస్తున్నారు. గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉంటేనే లోపలికి అనుమతిస్తున్నారు. ఇదే సందర్భంలో మొబైల్ ఫోన్లు, పెన్నులు కూడా కనీసం అనుమతించట్లేదు. శాసనసభ్యులను ఓటర్లకు కాని వారిని, అంటే శాసనసభ్యులు కాని వారిని ఎటు కూడా అనుమతించడం లేదు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, షేర్ సుభాష్ రెడ్డి తదితరులందరినీ కూడా ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి దాదాపుగా మనకున్న సమాచారం ప్రకారం 119 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కులో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో.